ఫస్ట్ సన్నగా తరిగిన చికెన్ మెత్తటి ముక్కలు, ఓకేనా? ఇప్పుడు సన్నగా తరిగిన చికెన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. చికెన్ పకోడాకి తయారు విధానం నేర్పిస్తాను చూడండి, ఓకేనా? ఫస్ట్ చికెన్ ఒక బౌల్లో వేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇలా వేసుకోవాలి. అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ కారం, చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత ఫుల్ స్పూన్ ఉప్పు, ఇలా షేక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఉప్పును మాత్రం ఒకే దగ్గర వేసుకోకూడదు. తర్వాత మనం కలర్ వేసుకోవాలి. కొంచెం మిర్చి ఒక స్పూన్ ఆఫ్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేయాలి. స్పూన్తోనే కాదు, ఇంకా దేంతో అన్నా మిక్స్ చేయొచ్చు. మీ చేతితో అన్నా దేంతో అన్నా మిక్స్ చేసుకోవచ్చు, కానీ మా మమ్మీ మాత్రం స్పూన్తో మిక్స్ చేస్తుంది. అలా బాగా కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే, ముక్కలు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా కలర్ రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కార్న్ పౌడర్ తీసుకోవాలి. కార్న్ పౌడర్ మనం కార్న్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇది 1 స్పూన్ ఫుల్ ఆఫ్ కాదు, ఇది 2 స్పూన్స్. తర్వాత తీసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి, తర్వాత మైదా తీసుకోవాలి. చూడండి, కార్న్ పౌడర్ బాగా మిక్స్ చేసుకొని తర్వాత మైదా 1.5 స్పూన్ తీసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పట్టాలి, మొత్తం ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకొని కోసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు. అది కానీ 2 పీసెస్గా రావాలి. అది లోపల గ్రీన్గా ఉండాలి. తర్వాత గింజలన్నీ బయటకు తీసేసుకొని నిమ్మకాయని చికెన్లో పెట్టుకోవాలి. ఒకే దగ్గర పెట్టుకోవాలి చెప్తున్నాను. ఫస్ట్ అంతా పెట్టుకోవాలి, తర్వాత ఒకే దగ్గర పెట్టుకోవాలి. తర్వాత స్పూన్ లోపల ఏమైనా పడి ఉంటే తీసేయండి తొందరగా. తర్వాత మళ్ళీ మిక్స్ చేసే ముందు మీ నిమ్మకాయలు వేసుకుంటారు కదా, కట్ చేసుకున్నప్పుడు 2 పీసులు ఉంటాయి, కానీ మీరు 1 పీసే వేసుకోవాలి. అలా అని చెప్పి 2 పీసులు వేసుకుంటే పుల్లగా అవుతుంది. సో మీరు
ఒక బయట వేసుకోవాలన్నమాట. 2 పీసెస్లో ఒక పీసే వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు క్యాప్ వేసి పెట్టేయాలి. చూడండి, ఇందాక చికెన్ పకోడాకి నానబెట్టాం కదండి, అది ఒకసారి కలిపేసుకొని ఒక క్యాప్ తీసి కలిపేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకోవాలి. చూడండి, ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకొని వేసుకోవాలి కొద్దిగా, అంటే లిమిటెడ్గా వేసుకోవాలి. తర్వాత చికెన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మన ఆయిల్ హీట్ ఎక్కేదాకా. తర్వాత మనము హ్యాండ్ ఇలా పైన పెట్టి చెక్ చేసుకోవాలి ఎక్కిందా. ఇప్పుడు ఎక్కిందా లేదా? ఎక్కలేదా? ఓకే. తర్వాత ఎక్కిన తర్వాత మనము ఆ చికెన్ పకోడా లాగా వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది. తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకుంటూ ఉంటే అప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఉండాలి, అటు ఇటు అన్నట్టు ఉండాలి. కానీ మీరు రెండు ముక్కలు ఒకేసారి తీసుకోకూడదు, ఒక్కొక్క ముక్కే తీసుకోవాలి. అవి బాగా కాలాలి. తర్వాత గెట్టతో అటు ఇటు అనాలి. ఒక 5 మినిట్స్ ఆగాలి. అయిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి, రివర్స్గా కలుపుకోవాలి. అంటే కింద పార్ట్ కాలింది, పైన పార్ట్ కాలదు, సో మనం రివర్స్గా కలుపుకోవాలి. అన్ని ముక్కల్ని కలుపుకోవాలి. ఏదైనా ఒక్క ముక్కని కలుపుకోకపోతే బాగా రాదు, మీకు తిన్న టేస్ట్ రాదు. తర్వాత రెడ్గా వస్తుంది కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది రెడ్గా. ఆ రెడ్గా బాగా ముక్కలు ఉడికేంత వరకు ఉడికితే రెడ్గా అనేది వస్తుంది. తర్వాత స్లోలో పెట్టుకోవాలి, అంటే కొద్దిగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర టిష్యూస్ ఉంటే తీసుకోండి. ఒక టిష్యూ తీసుకొని ఇలాగా బౌల్ లోపల పెట్టాలి. ఎందుకంటే ఆయిల్ కదా, ఆయిల్ బౌల్లోకి అయితే క్లీన్ చేయడం కష్టం. సో టిష్యూ పెట్టుకుంటే కొద్దిగా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి టిష్యూ పెట్టుకుంటాం. తర్వాత మనం మళ్ళీ అప్ సైడ్ డౌన్ మళ్ళీ పైన కిందకి అలా కలుపుకోవాలి. చూడండి గైస్, మా అమ్మ పెట్టిన కోడ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కోడ్ ఇంటనే పెట్టుకోవాలన్నమాట. నాకు రెండింటిలోకల్లా ఈ కోడే బాగా నచ్చింది. చెట్ల ఎంత బాగుందో. 2 పక్కల ఏగిపోయి తర్వాత తీసుకొని నూనె ఉండకుండా మనం టిష్యూ పెట్టుకున్నాం కదా ఫస్ట్ బౌల్లో, ఆ బౌల్ లోపల వేసుకోవాలి. ఆయిల్ అసలు ఉండకూడదు. అంతే, మన వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా బెల్ మాత్రం కొట్టండి ప్లీజ్. ఇంకా మా ఛానల్ని ఇంకా చూస్తూ నన్ను ఆశీర్వాదించండి. ఓకే బాయ్. నా ఛానల్ పేరంటే రౌడీ లిక్కీ. ఓకే బాయ్. ఇన్ యూట్యూబ్. బాయ్.